నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్టు తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం అయితే మాత్రం మావోయిస్టులను మాత్రం ఏరివేత చేయబడుతుంది. ఇదే సందర్భంలో చాలా కీలకమైన మావోయిస్టులు కూడా సరెండర్ అవుతున్నారు. మొత్తం మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు మీద కూడా చర్చ జరుగుతుంది. మరి జరుగుతున్న పరిణామాలపై వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే. ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం అయితే మాత్రం ఇక ఉక్కుపాదము అందరిని కూడా బెదిరించడం, 2026 మార్చి లోపు మాత్రం సరెండర్ కావాల్సిందే, లేకపోతే మాత్రం ఇక మావోయిస్టులను అంతం చేస్తామని వాళ్ళు చాలాసార్లు ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కగార్ సక్సెస్ అయినట్టేనా? అంటే వాళ్ళు ఏదైతే ఒక అంతిమ యుద్ధాన్ని నిర్ణయించుకొని వాళ్ళ దృష్టిలో ఇది అంతిమ యుద్ధం. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడిదారులతోటి, అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, జిందాల్ కావచ్చు, టిస్కో కావచ్చు, ఇంకా రిలయన్స్ లాంటి అనేక ఎవరెవరైతే జాతీయ పెట్టుబడిదారులు కావచ్చు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కావచ్చు, వాళ్ళకి బస్తర్ అని చెప్పబడేటువంటి ఆ భూభాగానికి సంబంధించినటువంటి ఆ భూమిని, ఆ భూమిలో ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదని వాళ్ళకు అప్పచెప్పడానికి, వాళ్ళు చేసుకున్న ఒప్పందాలని అమలు చేయించడానికి వాళ్ళ మధ్య ఏర్పాటు చేసుకున్న 2026 మార్చి కల్లా మాకు అప్పచెప్పాలి, మా అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేయాలి అనేదైతే వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం అనుకూలంగా వాళ్ళు ఒక అంతిమ యుద్ధానికి భారత ప్రభుత్వం సిద్ధమయ్యి అమిత్ షా గారి నాయకత్వంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, కోబ్రాలు కావచ్చు, డిఆర్జీ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి బలగాలని, లక్షల బలగాలని కేంద్రీకరించి ఎక్కడ కూడా కనీసం ఊపిరి జలపకుండా, ఊపిరి తీసుకోకుండా ఇవాళ అక్కడ చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈ మధ్య బయటకు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక పోలీస్ స్టేషన్ పైన పెట్టినటువంటి ఫోకస్ లైట్లు ఇంకో పోలీస్ స్టేషన్ మీద పడుతున్నాయట. ఒక క్యాంపు మీద పెట్టినటువంటి, అంటే ఒక క్యాంప్ అంటే వాళ్ళ ఏంటంటే ఇప్పుడు ఒక క్యాంప్ అంటే వాళ్ళ దృష్టిలో 1000 మంది బలగాలతో కూడినటువంటిది ఒక క్యాంపు. ఆ క్యాంపు మళ్ళీ 3 భాగాలు అవుతుంది, 4 సెక్షన్లుగా విడిపోతుంది అన్నట్టు. అట్లా ఒక ప్రాంతంలో ఒక క్యాంపునికి సర్వాధికారాలు ఇస్తే ఆ క్యాంపుని మళ్ళా వాళ్ళు ఆ 1000 మంది బలగాలని 300, 250, 400 ఇట్లా విభజించుకొని మళ్ళా కొన్ని సెక్షన్లుగా వివిధ ప్రాంతాల్లో పోతారు. ఇప్పుడు అక్కడ సాయంత్రం అయితే మొత్తం అడవంతా దండకారణ్యమైనటువంటి, అసలు మనుషులను చూసుకోలేనటువంటి, పక్షులు కనపడినటువంటి ఆ ప్రాంతంలో ఇవాళ ఆ క్యాంపుల పైన, పోలీస్ స్టేషన్ల పైన పెట్టినటువంటి ఆ ఫోకస్ లైట్లు ఒక దగ్గర పెట్టిన ఫోకస్ లైట్ ఇంకో దగ్గరికి పడుతుందట. అంటే అర్థం ఏంటిది? ప్రతి 2 కిలోమీటర్లు, ప్రతి కిలోమీటరు, ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ఇలా పోలీసు పహరా అది బ్రహ్మాండంగా వాళ్ళు అక్కడ పాగా వేసి కూర్చున్నారు. ఇది వాళ్ళు దేనికోసం చేసిందంటే వాళ్ళు పెట్టుబడిదారులతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని అమలు చేయడం కోసం వాళ్ళు చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ఏర్పాటు చేసుకున్న అంతిమ యుద్ధంగా మనకు కనపడతా ఉన్నది. ఇప్పుడు మామూలుగానే పోలీస్ బలగాలు ఉన్నప్పుడు, ఇప్పుడు గతంలో చూసిన గ్రీన్ అంటూ లేకపోతే ఇతరత్ర పేర్లతోటి పోలీస్ బలగాలు వచ్చినప్పుడే మనం అక్కడ ఉన్న ప్రజలు కకావికలమైపోయారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు అక్కడ బస్తర్లో ఇక పోరాటం చేస్తాము, మేము తుపాకులతో తిరుగుతాము, మేము ప్రజలకి అండదండలుగా ఉంటామని చెప్పుకునే మావోయిస్టులకి చాలా కష్టమైన పని. అదంత ఈజీ కాదు, ఎవరికి కూడా ఈజీ కాదు. అది ఎంత కాకలు వీరినోళ్ళకు కూడా అది చాలా కష్టం. ఓది ఇప్పుడు వాళ్ళు చెప్పబడే నేషనల్ పార్క్ ఏరియా కావచ్చు, లేకపోతే మాడు ఏదైతే అబూజ్ మాడుగా చెప్పబడే ఆ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఇప్పుడు కంచుకోట అని చెప్పుకుంటారు. కంచుకోట వాస్తవం, ఒకప్పుడు కంచుకోట. కానీ ఇప్పటికి కూడా అక్కడ కనుక పోలీసు బలగాలు పెద్ద ఎత్తున రాకపోతే కంచుకోటే. ఇప్పుడు పోలీసు బలగాలు వచ్చినంత మాత్రాన ప్రజల్లో ఇప్పటికి కంచుకోటే వాళ్ళకి. ప్రజల గుండెల్లో ఉన్నారు, ప్రజల కళ్ళల్లో ఉన్నారు, ప్రజల మెదల్లో ఉన్నారు, ప్రజల శరీరాల్లో ఉన్నారు, ప్రజల జీవితంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఫిజికల్గా అక్కడ లేరు.
మావోయిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఫిజికల్గా లేరు, కానీ ఆ భావజాలం ఉంది, ఆ స్ఫూర్తి ఉంది, ఆ త్యాగాలు ఉన్నాయి. ప్రజలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ చర్యలో వాళ్ళు మర్చిపోలేరుగా. ఓకే, మావోయిస్టులని ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లనో, అక్కాజల్లెలు ఎట్లనో, వాళ్ళ అన్నదమ్ములు ఎట్లనో, మావోయిస్టులు కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా చేరిపోయింది అక్కడ. కాబట్టి ఎట్లా పోతారు? వాళ్ళు చనిపోయినా లేకపోతే చంపబడ్డా తీసుకుపోయి బొందబెట్టినా కానీ ఇగో ఆ బొందకాడ లేకపోతే అక్కడ ఏదైతే మనం వాళ్ళని దహనం చేస్తామో ఆ బూడిదలో కూడా మావోయిస్టులు ఉన్నారని వాళ్ళు అభిప్రాయంతో నమ్మకంతో ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి అంతో ఇంతో స్వేచ్ఛ వచ్చిందంటే, అంతో ఇంతో వాళ్ళకి ఈ దేశంలో ఈ దేశ చిత్రపటంలో ఇవాళ ఆదివాసీలు మనుషులు, ఆదివాసీలు వాళ్ళు కూడా మనుషులే అని గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది? మావోయిస్టులతోటే కదా, నక్సలైట్లతోటే కదా, ఆ ఉద్యమాలతోటే కదా, ఆ పోరాటాలతోటే కదా. ఇవాళ మొన్న ఆ హోంమంత్రి విజయ్ శర్మ మొన్న ఏదో ఒక ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అక్కడున్న మీడియా చెప్పింది, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి ఆ ప్రాంతానికి పోలేదని. అంటే అర్థం ఏంటిది? ఎందుకోసం పోయింది ఇవాళ? ఎందుకోసం ఇవాళ రోడ్లు వేస్తున్నారు? ఎందుకోసం ఇవాళ స్కూళ్ళు పెడుతున్నారు? ఎందుకోసం ఇవాళ హాస్పిటల్ పెడుతున్నారు? ఎందుకోసం ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ రేషన్ ఇస్తాం, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటున్నారు? మరి 70 ఏళ్ళ నుంచి ఎక్కడ పోయింది వీళ్ళు? ఎక్కడ పోయిన వీళ్ళు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? ఎవరి వల్ల గుర్తొచ్చింది? కాబట్టి ఈరోజు ఈ అంతిమ యుద్ధం వాళ్ళు అందంగా కగార్ అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఈ అంతిమ యుద్ధం వల్ల వాళ్ళు ఆదివాసీల ఉద్యమాలని, పోరాటాలని, ఆదివాసీ ఉద్యమ పోరాటాలతోటి, ఆదివాసీ జీవితాలతోటి పెనవేసుకపోయినటువంటి మావోయిస్టులని వాళ్ళు మర్చిపోలేరు. గుండాదారు 1905లో ఇదే అబుజ్మల్లో, ఇదే మాల్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిండు. ఇప్పటికి అక్కడ ప్రజలు ఆ గుండాదారు ఫోటోలు పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని, ఆయన ఒక దేవునిగా, ఆయనే వాళ్ళకి దేవుడు, దేవునిగా పూజిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటిది? గుండాదారు ఎవరో ఇప్పుడు ఆ ఫోటోలు ఇప్పుడు ఈ తరం చూస్తున్నారు, కానీ అప్పుడు ఎవరు చూసారు? కాబట్టి ఒక బిర్సా ముండా అయినా, ఒక తిలకా మాంజీ అయినా భారతదేశంలో ఆదివాసీ వీర యోధులుగా నిలిచినటువంటి, ఇక్కడ మన దగ్గర అయితే కొమరం భీం కానీ, ఆంధ్రాలో మన్యం పోరాట వీరుడైన అల్లూరి సీతారామరాజు కానీ, వీళ్ళని ఎవరు మర్చిపోతున్నారు? ఉద్యమాలని, పోరాటాన్ని ఎవరు చంపలేరు, ఉద్యమ పోరాట భావజాలాన్ని ఎవరు చంపలేరు, ఆశయాన్ని, లక్ష్యాన్ని ఎవరు చంపలేరు, వాళ్ళతో పెనవేసుకుపోయిన సిద్ధాంతాన్ని ఎవరు చంపలేరు. కానీ నువ్వు సారి భౌతికంగా నిర్మూలిస్తావు కావచ్చు. ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ని నువ్వు ఉరేయగలిగినవు కావచ్చు. కానీ ఈరోజు భారతదేశ చరిత్రలో భగత్ సింగ్ పేరు ఈ తరం కూడా వాళ్ళ చుట్టమా, వాళ్ళ కులమా, వాళ్ళ జాత్యా, వాళ్ళ ప్రాంతమా, వాళ్ళ రక్త సంబంధికులమా? ఎందుకు భగత్ సింగ్ అంటే గొప్పగా మాట్లాడుకుంటాం, కొమరం భీం అంటే గొప్పగా మాట్లాడుకుంటాం, అల్లూరి సీతారామరాజు అంటే గొప్పగా మాట్లాడుకుంటాం? ఎందుకు మాట్లాడుకుంటాం? వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాట పటిమ. వాళ్ళు ఏదైతే ఈ సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం, వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు. వాళ్ళు జీవించింది సమాజంలో ఉన్న పీడిత తాడిత ప్రజల కోసం, ఈ దోపిడీ గురవుతున్న ప్రజల కోసం, అన్యాయానికి గురవుతున్న ప్రజల కోసం. నోరు లేనోళ్ళకి నోరైనందుకు వాళ్ళని వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అంతిమ యుద్ధంలో అక్కడ బలగాలు మొత్తం మావోయిస్టులు లేకుండా, మావోయిస్టులు లేని బస్తరు ఏర్పాటు చేసినామని గొప్పగా చెప్పుకుంటారేమో. కానీ మొన్న కర్రగుట్టలో ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఆడపోయి జాతీయ జెండా ఎగిరేసినట్టు, అరే ఇది భారతదేశంలో భూభాగం, ఎవడైనా బుద్ధిన్నోడా పని చేస్తాడా, తెలివి ఉన్నోడా పని చేస్తాడా?
ఎక్కడ చేయాలా? పాకిస్తాన్లో మన భారత సరిహద్దు భూభాగం ఎక్కడైతే ఉందో, ఆక్రమిత భూభాగం ఎక్కడైతే ఉందో అక్కడ పోయి యుద్ధం చేసి ఆ భూభాగాన్ని కాపాడి అక్కడ జెండాలు పాతాల. అది చైనా బార్డర్ అయినా, పాకిస్తాన్ బార్డర్ అయినా, బంగ్లాదేశ్ బార్డర్ అయినా, నేపాల్ బార్డర్ అయినా, ఏ బార్డర్ అయినా అక్కడ పోయి చేయాలా? అక్కడనేమో గుసగుసలు, ఒప్పందాలు, లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటాం. ఇక్కడికి ఎక్కడ వచ్చేమో ఈ దేశ భౌగోళిక భూభాగాన్ని, ఈ దేశ టెరిటరీని కాపాడింది ఆదివాసీలు, ఈ దేశ మూలవాసులు వాళ్ళు. మీరు కాదు, నేను కాదు, ఇవ్వడం కాదు. ఇవాళ బహుజనులు కాదు, అగ్రకులాలు వాళ్ళు కాదు, ఆర్యులు కాదు, మనువాదులు కాదు, బ్రాహ్మణులు కాదు. ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశం నా దేశము, ఈ సంపదని కాపాడుతా అని వాళ్ళు ఎంతమంది వచ్చినా, మొఘలులు వచ్చినా, దానికి ముందోళ్ళు వచ్చినా, బ్రిటిష్ వచ్చినా కాపాడింది ఎవడు? ఇవాళ మనందరం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నోళ్ళం, పట్టణ ప్రాంతాల్లో ఉన్నోళ్ళం, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళం, పిహెచ్డీలు చేసిన వాళ్ళం, డాక్టరేట్లు చేసిన వాళ్ళం, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళం, అభివృద్ధి చెందింది రాకెట్ యుగంలో ఉన్నామని చెప్పుకునే మనం కాదు భారతదేశాన్ని కాపాడింది. భారతదేశాన్ని కాపాడింది, భారతదేశ సంపదని కాపాడింది ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసులు కాపాడిండ్రు. వాళ్ళు లేకపోతే ఈ దేశం ఎక్కడిది? ఒక అమెరికా లెక్క అయిపోయింది. అమెరికా ఏంది? ఎవ్వడు పడితే వాడు వచ్చిండు అక్కడికి. తెల్లోళ్ళు, నల్లోళ్ళు, వాళ్ళు, వీళ్ళు అందరూ పోయి ఒక దేశంగా వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు. కానీ భారతదేశం అట్లా కాదు. భారతదేశం అటువంటి చరిత్ర లేదు ఇక్కడ. ఈ దేశాన్ని కాపాడిండ్రు వాళ్ళు. ఎంతమంది ఎన్ని రకాల దండయాత్రలు చేసినా ఈ దేశాన్ని కాపాడి, ఈ దేశ సంపదని కాపాడిండ్రు. మరి అటువంటి వాళ్ళ మీద అంతిమ యుద్ధం ప్రకటించి నేనేమో చేస్తున్నా, నేనేమో సాధిస్తున్నా అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? అరే, నీ పిల్లల్ని నువ్వు చంపుకుంటావా? ఏ మాత్రమైనా బుద్ధి ఉన్నోడు, తెలివి ఉన్నోడు, ఆలోచన పరుడు, జ్ఞానం ఉన్నోడు, మానవత్వం ఉన్నోడు తన పిల్లల్ని తను చంపుకుంటాడా? తిండి పెట్ట చేత కాకపోతే, పోషించే చేత కాకపోతే మందికి అప్పచెప్పు. అంతేగాని చంపుతాడు ఎవడన్నా? ఎవరు చంపుతున్నావు? నీ యుద్ధం ఎవరి మీద? ఇవాళ యుద్ధం ఈ దేశాన్ని కాపాడిన మూలవాసుల మీద యుద్ధం జరుగుతుంది. ఇవాళ యుద్ధము భారతదేశ సార్వభౌమత్వాధికారిగా చెప్పబడుతున్నటువంటి, భారతదేశ రాజ్యాంగం చెప్పబడుతున్నటువంటి ఇవాళ భారత రాజ్యాంగం మీద యుద్ధం జరుగుతున్నది. మనమేమో బస్తర్లో ఆదివాసుల మీద జరుగుతుంది, బస్తర్లో మావోయిస్టుల మీద యుద్ధం అనుకుంటున్నాం. అది కాదు, మావోయిస్టుల మీద యుద్ధం కాదు. అక్కడున్న ఓన్లీ ఆదివాసీల మీద యుద్ధం కాదు. ఆదివాసీలు హక్కుగా అడుగుతున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ మీద ఇవాళ యుద్ధం జరుగుతున్నది. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయి. అది ఎందుకు అమలు చేయవు? భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూళ్ళు ఆదివాసీలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేయబట్టి ఆదివాసీ ముద్దు బిడ్డైన, అంబేద్కర్కి సరిసమానమైన, గాంధీకి సరిసమానమైన జైపాల్ సింగ్ ముండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆదివాసీ ముద్దు బిడ్డ, రాజ్యాంగ రచనలో ఉన్నటువంటి జైపాల్ సింగ్ ముండా భాగస్వామ్యంతో వచ్చిన 5-6 షెడ్యూల్ని నువ్వెందుకు కాపాడవు? నువ్వెందుకు రక్షించావు? దాన్ని ఎందుకు అమలు చేయవు? వాళ్ళు ఏమడుగుతున్నారు? భారత రాజ్యాంగంలో ఉన్న మా ఉద్యమాల ద్వారా, మా పోరాటాల ద్వారా, మా త్యాగాల ద్వారా మేము సాధించుకున్న 5-6 షెడ్యూల్ని అమలు చేయమంటున్నారు. అది అమలు చేయి. అది కనుక అమలు చేస్తే మావోయిస్టులు అక్కడ ఎందుకుంటారు? నక్సలైట్లు అక్కడ ఎందుకుంటారు? వాళ్ళ అవసరం ఏంటిది అసలు? ఒక తిలకా మాంజీ కావచ్చు, ఒక బిర్సా ముండా కావచ్చు, భారతదేశంలో స్వాతంత్ర పోరాటానికి ముందే, అంబేద్కర్ అంటరాని తన పోరాటానికి ముందే ఈ దేశంలో మొఘలులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇంకా అంత ముందు కావచ్చు, ఉద్యమాలు, పోరాటాలు చేసింది ఆదివాసీలు. బ్రిటిష్ గాంధీ నాయకత్వంలోనో స్వతంత్ర పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది?
1850s తర్వాత అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దళితులుగా చెప్పబడే వాళ్ళకి ఆ వివక్ష, ఆధిపత్యం, వీటికి వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాటం చేసింది కూడా అంతా 1900 తర్వాత. కానీ ఆదివాసులు ఎప్పటి నుంచి చేసారు? కాబట్టి ఆదివాసీ పోరాటాలను మనం అర్థం చేసుకోకపోతే, ఇవాళ ఇదే ప్రధానమంత్రి అల్లూరి సీతారామరాజు విగ్రహం వచ్చి పెట్టిండు కదా. ఆ విగ్రహంలో అల్లూరి సీతారామరాజు విగ్రహంలో అక్కడ ఆయుధం ఉంది కదా, బాణాలు ఉన్నాయి కదా. మరి అల్లూరి సీతారామరాజు విగ్రహంలో ఆయుధాలు పెట్టి, బాణాలు పెట్టి, అన్నీ పెట్టి ఆయనని గొప్పగా కీర్తిస్తూ అక్కడేమో మాట్లాడుతావు, ఇక్కడనేమో ఆయుధాలు పట్టుకుంటే తప్పు, ఆయుధాలు పట్టుకుంటే నేరం, అది రాజ్యాంగ వ్యతిరేకం, అది చట్ట వ్యతిరేకం. బిర్సా ముండా, తిల్కా మాంజీ భారతదేశంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది మావోయిస్టులు కాదు, కమ్యూనిస్టులు కాదు. తిల్కా మాంజీ భారతదేశంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించిండు. గెరిల్లా పోరాటాన్ని నక్సలైట్లు ప్రారంభించలే, మావోయిస్టు ప్రారంభించలే, పీపుల్స్ వార్ ప్రారంభించలే. గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది తిల్కా మాంజీ. ఇవాళ చరిత్ర తెలియని వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతూ ఉన్నారు. ఎవడనట తుపాకీ కొట్టంలోంచి రాజ్యాధికారం వస్తుందని ఎవడన్నాడు? ఏ విప్లవకారుడైనా అంటాడా? బుద్ధి ఉన్నోడు, తెలివి ఉన్నోడు, నిజమైన విప్లవకారుడు ఎవడైనా తుపాకీ కొట్టంలోంచి రాజ్యాధికారం వస్తుందా? బుల్లెట్ నుంచి రాజ్యాధికారం వస్తుందా? కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద ఒక నెపం పెట్టి వాళ్ళకి రక్తం దాగడమే తెలుసు, హింసే తెలుసు. కమ్యూనిస్ట్కి, మావోయిస్ట్కి ఉన్నంత మానవత్వం ఈ ప్రపంచంలో ఎవరికి ఉంది ఆ మానవత్వం? చీమని చంపాలంటే కూడా ఆలోచిస్తారు. అడవిలో క్రూర మృగాలైనటువంటి వాళ్ళ మధ్య తిరుగుతుంటే కూడా వాటిని చంపాలంటే ఎంతో ఆలోచిస్తారు. మరి ఇక్కడ అతి భయంకరంగా మీరు మానవత్వం లేకుండా, మానవత్వం అంటే ఏందో కూడా తెలియని రీతిలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు 2026 మార్చి 31 ఇంకా లొంగిపోకపోతే చంపుతాము. అరే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు చంపుతామని ఎవడైనా మాట్లాడొచ్చా? రౌడీలా, గుండాలా, హంతకులు ఎవరిప్పుడు? హంతక రాజకీయాలు ఎవరు మాట్లాడుతున్నారు? మేమేం మావోయిస్టులం కాదు, మేమేమి నక్సలైట్లం కాదు. మేము ఇలా సాధారణ జీవితం జీవించిన మాకు అర్థమైన కాడికి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు, ఈ దోపిడీ, ఈ పెత్తనం, ఈ వివక్ష మా కళ్ళారా చూస్తున్నందుకు నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడవుతాడు. ఇవాళ మాట్లాడకపోతే నేను కూడా నేరస్తున్నైతా, మీరు నేరస్తులవుతారు, అందరం నేరస్తులవుతాం. నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడవుతాడు. మాట్లాడాలి కదా, రాజ్యాంగం గదే చెప్పింది కదా, మానవత్వం గదే చెప్పింది కదా, మానవ విలువలు గదే చెప్పింది కదా. ఇలా ఖురాన్ ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది, రామాయణ మహాభారతాలు ఏం చెప్పారు? గుళ్ళు గోపురాలు పోతాం, చర్చిలకు పోతాం, మసీదులకు పోతాం. ఏం చెప్పింది అక్కడ? అన్యాయాన్ని జరుగుతుంటే కళ్ళప్పగించి చూడమన్నారా? అన్యాయం జరుగుతుందని నీకు తెలిస్తే, నీ చెవులలో వినపడితే నోరు మూసుకొని కూర్చోమన్నారా? కళ్ళ గంతాలు కట్టుకోమన్నారా? చెవులలో సీసం పోసుకోమన్నారా? మాట్లాడొద్దా? మాట్లాడడం నేరమా? మరి మాట్లాడమే నేరమైతే, ప్రశ్నించడమే నేరమైతే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి పోయేవాళ్ళ? కాబట్టి ఇవాళ ఈ అంతిమ యుద్ధం పేరుతోటి ఏదైతే వీళ్ళు మారణ హోమం సృష్టిస్తున్నారో, దీంట్లో ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిండ్రు అనేది మనం మాట్లాడుకోవాలంటే అంతిమంగా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఆ ధర్మం, న్యాయం
అంటే ఏంటిది? ఆదివాసీల యొక్క ఇవాళ వాళ్ళ డిమాండ్లు ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి, రాజ్యాంగబద్ధమైనవి. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఇప్పుడు ఓడిపోతారా గెలుస్తారా అది వేరే విషయం, కానీ అంతిమంగా వాళ్ళే గెలుస్తారు. ఇటు మల్లోజుల, అటు ఆశన్న గారు ఒక్కసారిగా వందలాది మందితో వాళ్ళు ఒకసారి సరెండర్ కావడం, అది కూడా ఆయుధాలతో మొత్తం కూడా ప్రభుత్వం ముందు కూడా లొంగిపోవడం, దాన్ని కూడా పెద్దగా ఈ రాజ్యాలు కూడా సీరియస్గా దాన్ని ఒక చూపించడం, అలాగే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సరెండర్ల పర్వం పట్ల మీరు చూసిన విశ్లేషణ ఉంటాయి. వాళ్ళు బయటికి రావడం కరెక్టా, లేకపోతే ఆయుధాలతో బయటకు రావడం కరెక్టా కాదని ఎట్లా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు పోవడం కానీ వాళ్ళు రావడం కానీ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, దాన్ని ఎవ్వరమేం తప్పు పట్టలేము. వాళ్ళు పోవడం తప్పు పట్టలేము, వాళ్ళు రావడాన్ని కూడా తప్పు పట్టలేము. కానీ వాళ్ళు వచ్చిన తీరు ఉంది చూడు, వాళ్ళు వచ్చిన పద్ధతి ఉంది చూడు, అదే కొంత బాధాకరంగా ఉంది, అవమానకరంగా ఉంది. అది ప్రజలు ఒక రకంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు. సమాజంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్ని మనం పాటించాల్సి వస్తుంది. నువ్వు ఉద్యమంలో పో, పోరాటంలో పో, నీకు చేతగాలే, నీకు ఏ కారణాలు ఏమైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా గొడవలు జరగవచ్చు, సిద్ధాంత గొడవలు జరగవచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఇది అదే అని మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. వాళ్ళు బయటికి వస్తున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు పాటించాలి. పద్ధతులు అందుకనే ఇప్పుడు మహనీయులు ఏం చెప్తారంటే, నువ్వు రిట్రీట్లో కూడా రెస్పెక్టబుల్ రిట్రీట్ చేయమంటాడు. నీ తిరోగమనంలో కూడా హుందాతనం ఉండాలంటారు, గౌరవప్రదంగా ఉండాలంటారు. ఇప్పుడు భార్యాభర్తలు, వాళ్ళ భార్యాభర్తలు కాదని ఎవడని లేడు. మేము భార్యాభర్తలం కాబట్టి మేము ఎక్కడైనా సంసారం చేస్తా అంటే, రోడ్ల మీద సంసారం చేస్తాం, పార్కులలో సంసారం చేస్తా అంటే సమాజం ఇస్తుందా? పార్కులలో 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. మేము భార్యాభర్తలం, మేము అందరూ కవ్వలిచ్చుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం అంటే చూస్తోడు ఏమనుకుంటాడు? నవ్వడా? కాబట్టి మనం ఏ పని చేసినా కానీ సమాజం నచ్చే రీతిలో చేయాలి, సమాజం మెచ్చే రీతిలో చేయాలి. వాళ్ళు రావడాన్ని ఎవ్వరు కూడా తప్పు పడతలేరు. కానీ ఆ వచ్చిన విధానం చూడు, మీరు అన్నట్టు ఆయుధాలతో రావడం కానీ, లేకపోతే సిద్ధాంత రాద్ధాంతాలకు సంబంధించిన గందరగోళాన్ని సృష్టించడం కానీ, లేకపోతే ఇంకా అనేక రకాల అంశాలని, ఇప్పుడు వీళ్ళకి ముందు చాలామంది వచ్చిండ్రు, వీళ్ళతోటి సరిసమానమైన కేంద్ర కమిటీ సభ్యులు వచ్చిండ్రు. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో వస్తున్నారు. నాకు తెలిసిన కాడికి 1984 నుంచి కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా వచ్చిండ్రు, ఎంతోమంది వచ్చిండ్రు. వీళ్ళు మొదటోళ్ళు కాదు, చివరోళ్ళు కాదు, వీళ్ళు ఇంకా తర్వాత కూడా రావచ్చు. కానీ మనము వస్తున్న క్రమంలో పాటించాల్సిన పద్ధతులు ఏవైతే ఉంటాయో దాన్ని పాటించాలి. మరి ఆ ప్రభుత్వాలు ఏమీ ఆలోచించిండ్రో, ఆ పోలీసులు ఏం ఆలోచించిండ్రో కానీ వాళ్ళు కూడా ఇట్లా కండిషన్లు పెట్టిండ్రు అంటారు. బస్తరులో బతికి బట్టగట్టలేము, అక్కడ బతకడం కష్టం అనేది అందరికీ తెలుసు, మాకు అందరికీ తెలుసు. వీడెవ్వరు కూడా అక్కడ బతికి బట్టగట్టలేరు, మాకు తెలుసు. మేము పెద్ద దూరం ఉన్నది, అదేమన్నా ఆఫ్రికా ఖండమా, లేకపోతే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందా? పక్కనే ఉంది కదా. గట్టిగా కీకేస్తే అక్కడ వినపడుతుంది, ఆడ గట్టిగా కీకేస్తే ఇక్కడ వినపడుతుంది, ఆడ బాంబులు ఎత్తి ఈడికి వినపడతాయి, ఈడ బాంబులు ఎత్తి ఆడికి వినపడతాయి. పెద్ద దూరం లేదు కదా, తెలుసు. సరిహద్దు ప్రాంతం అక్కడ చాలా కష్టతరంగా ఉన్నది, మనుగడ కష్టంగా ఉంది, బతికి బట్టగట్టలేని పరిస్థితి. కానీ వచ్చిన తీరు ఉంది కదా, అది సరిగా లేదనేది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నా అభిప్రాయం కూడా వచ్చిన తీరు సరిగా లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం చూస్తాం, మనకు ఎక్కడైనా కానీ పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ఇప్పుడు మనకి గ్రామాల్లో రైతులు కానీ తీవ్రమైన అనావృష్టి వస్తుంది, తీవ్రమైన అతివృష్టి వచ్చినప్పుడు పంట మొత్తం నాశనం అయిపోతుంది, రైతులు పంట నాశనం అయిపోతుంది, కూలీలకు అక్కడ పని దొరకదు. దొరికినప్పుడు ఏం చేస్తాడు?
వాడు ఎక్కడైతే పని దొరుకుతుందో, ఎప్పుడైతే ఇంత రెక్కలు అమ్ముకున్నా నా తెలివిని అమ్ముకున్నా ఎక్కడైతే పని దొరుకుతుందో అక్కడికి పోతాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తాం కొన్ని దేశాల్లో తీవ్రమైన అతివృష్టి వచ్చినప్పుడు ఆ పక్షుల కనీసం తాగడానికి నీళ్ళు అక్కడ దొరకనప్పుడు కొన్ని వేల పక్షులు ఆకాశంలో వస్తూ ఉంటాయి. మనం చూస్తుంటాం. ఇప్పుడు మీ చిన్న ఈ వయసులో మీరు చూస్తున్నారో లేదో కానీ మేము చిన్నప్పుడు చూసేది కొన్ని వేల పక్షులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? అక్కడ జీవించడం కష్టతరమైంది కాబట్టి వస్తాయి. వచ్చి ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఉండి మళ్ళీ అక్కడ వాళ్ళ జీవనానికి వాళ్ళ మనుగడకి అవకాశం దొరకగానే తిరిగి అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఒక పక్షులు అక్కడ జీవించడానికి మనుగడ లేనప్పుడు, కష్టమైనప్పుడు ఇంకో ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు అమిత్ షా మోడీలకు కావాల్సింది ఏంది? బస్తర్ టెరైన్ కావాలా? మావోయిస్టుల శవాలు కాదు, మావోయిస్టులు కాదు, వాళ్ళకి కావాల్సింది ఆ భూభాగం, ప్రాంతం వాళ్ళ చేతిలో రావాలి అంతే. వీళ్ళు కనుక ఢిల్లీ పో, న్యూఢిల్లీలో ఉండు, ఎంపీ క్వార్టర్లలో కూడా ఉండు, గుజరాత్ రాజధానిలో ఉండు, మధ్యప్రదేశ్ రాజధానిలో ఉండు, యూపీ రాజధానిలో ఉండు, నువ్వు లక్నోలో ఉంటావా, అహ్మదాబాద్లో ఉంటావా, లేకపోతే ఎక్కడన్నా ఉండు, వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఈ హైదరాబాద్లో వచ్చి ఉంటారు, ఏమన్నా అంటారా? ఏమంటలేరు కదా. అక్కడ మాత్రం ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు? మేము ఈ భూభాగాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారులకి మేము ఆల్రెడీ అప్పచెప్పేసినాం కాబట్టిగా ఎట్లనైనా చేసి మిమ్మల్ని ఖాళీ చేయాలి, అంతే. ఇక వాళ్ళు కనుక అక్కడ ఖాళీ చేస్తే ఇక వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళు ఇక రెడ్ కార్పెట్ వేసి ఆ పారిశ్రామికవేత్తలందరికీ ఇప్పటికే ఇప్పుడు ఏదైతే ఈ నేషనల్ పార్క్ ఏరియా కావచ్చు, అబుజ్మాడ్ ఏరియా కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు వచ్చి కొబ్బరికాయలు కొడతారు, ముహూర్తాలు పెడతారు, ఆల్రెడీ ఆ ఏర్పాట్లు అన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళకి ఏమున్నదాడా? లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఉన్నది. వాళ్ళకి ఏమో పెద్ద ఇది కాదు కదా. లాయిడ్ కంపెనీ మనం చూసినాం కదా, మనం గడ్చరోలిలో లాయిడ్ కంపెనీ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఈ భూపాలపట్నం దగ్గర ఆల్రెడీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వీళ్ళ భయానికి వదిలిపెట్టిపోయిన పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు వచ్చి టెంట్ వేసిండట. అంటే అర్థం ఏంటిది? వాళ్ళకి అది జాలిగా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిపోయిన కొంతమంది ఎవరైతే మావోయిస్టు ఉన్నారో వాళ్ళు కూడా ఆ ప్రాంతం వదిలిపెట్టిపోతే అసలు ఇంకా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు కావచ్చు అమిత్ షా మోడీలు. అది వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి కానీ ఆదివాసీలు మాత్రం ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఇంకా 6 నెలలకైనా సంవత్సరంకైనా ఖచ్చితంగా మళ్ళా వాళ్ళ భూమిని కాపాడుకోవడానికి, వాళ్ళ సంపదని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా, అది మావోయిస్ట్లా, నక్సలైట్లా, పీపుల్స్ వారా అని చూడరు వాళ్ళు. ఎవరన్నా కానీ గుడ్డోనికి కావాల్సినవి కళ్ళు ఎవరిస్తే ఏంది? ఇప్పుడు నేను గుడ్డోని, నువ్వు ఆసరైనా నేను పట్టుకొని పోతా, ఇంకొకరు ఆసరైనా పట్టుకొని పోతా. వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ భూమిని కాపాడుకోవడానికి, సంపదను కాపాడుకోవడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తారనేది చరిత్ర ఆధారంగా చెప్తున్నాం. మనమేమీ ఏదో జ్యోతిష్కం చెప్తలేం. చరిత్ర ఆధారంగా, చరిత్రలో ఎప్పుడైనా అదే జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, 53లో విఫలమైందన్నారు, ఓడిపోయిందన్నారు, 56లో ఓడిపోయిందన్నారు, 69లో అనన్య త్యాగాలు చేసి 72లో ఇప్పుడు వీళ్ళ లెక్కనే ఇందిరాగాంధీ పోయి సరెండర్ అయ్యి మొత్తం తెలంగాణ ప్రజాసమితి పేరును కూడా, ఆ పార్టీని కూడా మొత్తం కూడా విలీనం చేసి పడేసి, పేరునే లేకుండా చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క పదవులు తీసుకొని ఏదేదో చేస్తే తెలంగాణ ఉద్యమం ఆరని మంటగా ఉన్నటువంటి బూడిదల కూడా నిప్పురవ్వలు ఉంటాయి. పాలకవర్గాలు తెలుసుకోవాలి, బూడిదల కూడా నిప్పురవ్వలు ఉంటాయి.
బూడిద పై కనపడుతుంది, ఆ బూడిదలో కూడా నిప్పురవ్వలు ఉంటాయి. ఎవరు కప్పిన నిప్పు అంటారు. ఎవరు కప్పిన నిప్పు అంటాం. అట్లా తెలంగాణ ఉద్యమం మళ్ళా 96, 90 నుంచి మళ్ళా ఉప్పెనలాగా వచ్చింది కదా. వచ్చి 2014కి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. సరే, సాధించుకున్న తెలంగాణ ఎట్లుందనేది అది వేరే చర్చ. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఉద్యమం, ఆ పోరాటం పవిత్రమైందైతే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని ముద్దాడుతుంది అనేదే నా ప్రగాఢ నమ్మకం. సార్, ఇంకొక చర్చ ఏంటంటే, కొంతమంది కీలకమైన అంటే సీసీ సంబంధించిన కీలకమైన వ్యక్తులు ముందే సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన సందర్భంలో ఉద్యమానికి సంబంధించిన అలాగే మావోయిస్టు కీలక నేతలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పుడో కుట్రపూరితంగా ఇచ్చారు. ఈరోజు అత్యంత గొప్ప వ్యక్తులు మరణించడం వెనుక కూడా ఈ సమాచారం దాగుంది. ఈరోజు ఉద్యమానికి తూట్లు పొడిచారని కూడా ఒక విమర్శ కూడా ఉంది. దాన్ని అంటే ఇప్పుడు ఆ విషయాల మీద పూర్తి స్థాయి పరిశీలన చేయడం కానీ, పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించుకొని మాట్లాడడం కానీ ఆ పార్టీ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన విషయం. బయట నుంచి మేము ఒక చరిత్రాధారంగా ఉన్నటువంటి అంశాలని మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం, విశ్లేషించగలుగుతాం. కానీ ఇప్పుడు ఆ నిర్మాణపరమైనటువంటి లేకపోతే రహస్య జీవితానికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో దాని మీద అది కోవట్ట లేకపోతే ద్రోహమా విద్రోహమా అవి చెప్పడం అనేది అది బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడడం కూడా నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే మనం పోయి చూసింది కాదు, మనం పోయి తెలుసుకున్నది కాదు. అన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఎవరు చెప్తే ఎవరి ద్రోహం వల్ల ఎవరి సమాచారం వల్ల ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి తెలియని దాన్ని మనం మాట్లాడడం ఎంత నేరం అవుతుందో, తెలిసిన దాన్ని మాట్లాడకపోతే కూడా అంతే నేరం అవుతుంది. నేను తెలిసిన దాన్ని నాకు గ్రహించిన నా జ్ఞానం ఆధారంగా నేను మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, నేను పదే అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, జనజీవన స్రవంతిలోకి వాళ్ళు వచ్చిండ్రు అని మాట్లాడడం చాలా తప్పది. ఎందుకు మొత్తం అదే ఉపయోగిస్తారు అందరూ కూడా దాన్ని. ఎలా బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, తెలివి ఉన్నోడు, సోయి ఉన్నోడు ఎవడ పదం వాడొద్దు. ఓకే, వాళ్ళు కూడా ఆ వచ్చిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడొద్దు, ప్రభుత్వం కూడా మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళు కనుక ఇప్పటిదాకా జనంలో లేకపోతే, ప్రజల్లో లేకపోతే, ఆదివాసీలో లేకపోతే, రైతుల్లో లేకపోతే, కార్మికుల్లో లేకపోతే, దళితుల్లో లేకపోతే, గిరిజనుల్లో లేకపోతే, వాళ్ళు ప్రజల్లో లేకపోతే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి రివార్డు ఇస్తారా? ఇస్తారా చెప్పు? వాళ్ళు ఎక్కడో గోతులు తవ్వుకొని పెద్ద గుహల్లో ఉంటే ఈ తలకి వేలం కట్టి ఒక్కొక్కరికి 25 లక్షలు 50 లక్షలు ₹1 కోటి. ఆయనకైతే ఆ మల్లోదుల వేణుగోపాల్కి అయితే 3 కోట్లట. నువ్వు 3 కోట్లు ఎందుకు ఇచ్చినావు? ఎట్లు ఇస్తున్నావు? దేనికోసం ఇస్తున్నావు? ఆయన 40 ఏళ్ళ నుంచి మంచిగా భూమిలో గుహ దోకొని దాంట్లో వంటే నువ్వు ఇద్దువా? ఆయన ఒక స్వామి సన్యాసో అయితే ఇస్తావా? ఆయన ప్రజల్లో ఉన్నాడు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు, ప్రజల జీవితాల్లో ఉన్నాడు, ప్రజల తలలో నాలుకై ఉన్నాడు, ప్రజలకి ప్రజా ఉద్యమాల పోరాట నాయకత్వం వహించండు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తలలకు వేలం కట్టి దాన్ని పెంచుకుంటూ పోయే కదా మీరు చేసింది. జనజీవన స్రవంతి ఎట్లయితుంది? అడవిలో ఉన్నారు ఒకటి మాత్రం చెప్పొచ్చు, నిన్నటి దాకా ఒక రహస్య పార్టీలో ఉన్నారు, ఒక రహస్య పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఆ రహస్య పార్టీ నుంచి బయటకు వచ్చారు. అలా వాడాలి, అట్లా వాడాలి. అరే మీడియా అట్లే మాట్లాడుతుంది. అరే వాళ్ళు ఐఏఎస్లు ఎట్లయినరో, ఐపీఎస్లు ఎట్లయినరో నాకైతే ఆశ్చర్యం వేస్తున్నది. వాళ్ళు కూడా నాకు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే బయట వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతారు. అరే 40 ఏళ్ళ నీ ఉద్యమ జీవితం, నీ విప్లవ జీవితం ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మాట్లాడ? ఎవ్వరు అది మాట్లాడినా తప్పది. వాళ్ళు నిన్నటిదాకా జనంలో ఉన్నారు, ఈరోజు కూడా జనంలో ఉంటా అంటున్నారు. అది మాట్లాడు. మేము ఇప్పటి వరకు ఈ రోజు వరకు రహస్య పార్టీలో ఉన్నాం, రహస్య పార్టీ నిర్మాణాల్లో ఉన్నాం, రహస్య పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాం. ఈరోజు మేము అజ్ఞాతంలో ఉన్నామని వాడచ్చు. అరే రాముడి అజ్ఞాతంలో ఉన్నాడు, రాముడి అరణ్యవాసం చేసాడు. భారతదేశంలో చాలా గొప్ప దేవునిగా కీర్తింపబడుతున్నటువంటి మన అందరికీ గొప్పగా చెప్పుకున్నటువంటి రాముడే అజ్ఞాతవాసం పోయిండు, అరణ్యవాసం పోయిండు. ఈరోజు ఈ దేశ ప్రధాని
నరేంద్ర మోడీ కూడా ఎమర్జెన్సీలో 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఓకే. నరేంద్ర మోడీ ఆ రోజు ఎమర్జెన్సీలో ఆయన పేరేంటిది ఒకసారి చెప్పమని చూద్దాం. ఆయన పేరు నరేంద్ర సింగ్. ఆయన సిక్కుల లెక్క తలపాగా పెట్టుకొని 2 సంవత్సరాలు ఆకారం మార్చుకొని వేషం మార్చుకొని పేరు మార్చుకొని ఆయన కూడా రహస్య జీవితంలో ఉన్నాడు. రహస్య జీవితంలో ఉంటే నేరమా? మరి ఒకవేళ నేరమైతే అది తప్పైతే భారత ప్రధానమంత్రి కూడా నేరస్తుడే అవుతాడు, రాముడు కూడా నేరస్తుడే అవుతాడు అయితే కాదా? కాబట్టి మీరు నిన్నటిదాకా ఈరోజు దాకా మీరు రహస్య పార్టీలో ఉన్నారు, రహస్య పార్టీ నిర్మాణంలో ఉన్నారు, ఈరోజు బయటికి రాదలుచుకున్నారు, వస్తున్నారు అంతే. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడినాం. ఇప్పుడు గద్దరన్న 1985లో ఇక్కడ ఉన్న నిర్బంధాన్ని తట్టుకోలేక బయట రక్షణ లేక ఆ రహస్య జీవితంలోకి పోయిండు. అడవిలో పోయిండా లేకపోతే పట్టణాల్లో ఉన్నాడా ఎక్కడ మొత్తానికి ఉన్నాడు. 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇక్కడ బయట లీగల్ అవకాశాలు ఇవ్వగానే ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చినప్పుడు పత్రికలు కూడా ఆ రోజున్న మీడియా రహస్య జీవితంలోంచి బయటకు వచ్చిన గద్దరని రాచిండు. అట్లా రాయాలా, అట్లా చెప్పాలా? మరి ఇవాళ మీడియా ఏమో కానీ మీడియా అట్లనే ఉన్నది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామన్న ఐఏఎస్లు ఐఏపీఎస్లు అదే మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము విప్లవకారులుగా మనగా అందరు తప్పు ఉన్నది, మొత్తానికి అందరు తప్పు ఉంది ఇట్లా. కాబట్టి దయచేసి నేను మీడియాకి 2 చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే, జనజీవన స్రవంతి అనే పదాన్ని వాడకుండా రహస్య పార్టీలోంచి, రహస్య జీవితంలోంచి, రహస్య నిర్మాణాల్లోంచి, రహస్య కార్యకలాపాల నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిందని చెప్పండి. సార్, సరెండర్ అయినాక ఒక పదాన్ని కూడా వాడుతున్నారు. ఎవరైతే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో పరిస్థితులు మారిపోయాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక రావాల్సిన పరిస్థితి వచ్చిందని మాట్లాడుతూ ఒక పదం ఏంటంటే ప్రజా మద్దతు అనేది మా ఉద్యమాలకు లేదు, అందుకోసం మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పారు. నిజంగానే మావోయిస్టు పార్టీకి, మావోయిస్టులకు ప్రజల మద్దతు లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా గతితర్కం ఏం చెప్తుందంటే అవునులో కాదు ఉంటుంది, కాదులో అవును ఉంటుంది, ఎస్లో నో ఉంటుంది, నోలో ఎస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనలో కొన్ని మనం పైకి మగోలుగా చెప్పబడిన, పురుషులుగా చెప్పబడిన, మేల్ జాతిగా చెప్పబడిన మనలో కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ ఉండవా? అట్లనే ఫీమేల్లో కూడా కొన్ని మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా సమాజంలో ఎప్పుడు కూడా ఆయా కాలమాన పరిస్థితులలో ఒకటి పైకి కనపడుతుంది, ఒకటి లోపల ఉంటుంది. ఇప్పుడు అవునులో కాదు లేదా, ఒక గెలుపులో ఒక విజయంలో అపజయం లేదా, ఉండదంటారా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే ఎంతతోటి గెలుస్తాడు? ఒక్కొక్కటితోటి 2 ఓట్లతోటి, 100 ఓట్లతోటి, 1000 ఓట్లతోటి, 5000 ఓట్లతోటి, 10,000 ఓట్లతోటి గెలుస్తాడు. అంటే అర్థం ఏంటిది? ఓడిపోయినోడికి కూడా ఓట్లు వచ్చినట్టే కదా, ఓడిపోయినోడు కూడా గెలుపుకు దగ్గరగా వచ్చినట్టు కదా. నీకు వానికి తేడా ఎంత? 1 ఓటు, 10 ఓట్లు, 100 ఓట్లు, 1000 ఓట్లు, 10,000 ఓట్లే అంతే కదా. అంతేగాని జీరో అయితే కాదు కదా, వాడు జీరో అయితే కాదు కదా, 1 ఓటు రాకుండా లేడు కదా. అయినా వానికంటే నీకు 1 ఓటు ఎక్కువ వచ్చినందుకు నువ్వు గెలిచినావు, అంతేగా తేడా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇవాళ పరిస్థితులు అనుకూలంగా లేవు, లేకపోతే ప్రజా మద్దతు లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు మాట్లాడుతున్నారు, ఆయుధాలతో అట్లా ఉండదు. అసలు ఆయుధం అనేది, సాయుధ పోరాటం అనేది కానీ ఆయుధం అనేది తెలిసి తెలియక చాలామంది మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి సమాధానం. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ మతమన్నా కానీ, అది క్రిస్టియన్ కానీ, లేకపోతే ముస్లిం కానీ, లేకపోతే ఇవాళ చెప్పబడే హిందుత్వం కానీ, లేకపోతే బుద్ధిజం కానీ, జైనులు కానీ, ఏదన్నా కానీ ఆయుధం చేతబట్టనటువంటి ఒక్క దేవుని పేరు చెప్పండి, ఒక్క దేవుని పేరు చెప్పండి. లేదు, మ్యాక్సిమం ఏదో సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది. ఉన్నారా ఎవరన్నా? దుర్గామాత కావచ్చు, కాళీమాత కావచ్చు, ఇంకా ఆ మాత కావచ్చు, ఈ మాత కావచ్చు, లేకపోతే ఏ దేవుడైనా తీసుకో, ఆయుధాన్ని చేతబూడనటువంటి, ఆయుధాన్ని
ఆధారం చేసుకున్నటువంటి మంచి పనికి పూనుకోనటువంటి ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటే ఒక్క పేరు చెప్పండి. లేరు, ఉండరు కూడా. ఆయుధం అనేది అది జీవిత ప్రమాణంలో, జీవిత మనుగడలో అది ఒక భాగస్వామి. మనం వెనకట పూర్వకాలంలో, అతి పూర్వకాలంలో అప్పుడు రాయి, రప్ప, కర్ర అదొక ఆయుధం. తర్వాత ఏమైపోయింది? ఇనుము ఎప్పుడైతే మనకు కనుగొనబడిందో, ఇనుము ఆధారిత పదార్థం ఎప్పుడైతే మనకు వచ్చిందో, కొడవలు వచ్చింది, గొడ్డలు వచ్చింది, కత్తి వచ్చింది, పారొచ్చింది, పలుగు వచ్చింది, అనేక రకాలైనటువంటి ఆయుధాలు వచ్చినాయి. మరి ఇనుపుతో కూడినటువంటి పదార్థం లేనప్పుడు కూడా ఆయుధం ఉన్నది. ఇవాళ మన రైతులు, మీరు ఎక్కడ పుట్టిండో, మీ వరంగల్ వరంగలేనా? గ్రామీణ ప్రాంతమే కదా, మీకు వ్యవసాయం ఉంది కదా, లేకపోతే వ్యవసాయం కానీ లేకపోతే వ్యవసాయ కూలీలు కానీ వాళ్ళు పంట పొలాలకు పోతుంటే పగులైనా రాత్రి అయినా చేతిలో కర్ర లేకుండా పోరు. మరి చేతిలో కర్ర లేకుండా పోవడం నేరమా? అది ఆయుధమా? ఆత్మరక్షణ అంతే కదా, స్వీయ రక్షణ. మీరు ఆత్మరక్షణ అంటారు, నేను ఆత్మ ఉందా లేదా అనే అనుమానం నాకు ఉంది కాబట్టి నేను స్వీయ రక్షణ అంటా. స్వీయ రక్షణ కోసం ఆయుధం పట్టని వాళ్ళు ఎవరు? రావణాసుని ఎట్లా చంపారు? మహాభారతంలో, రామాయణంలో యుద్ధాలు ఏం జరిగింది? పెద్ద యుద్ధాలు చెప్పుకుంటాం కదా. మా రామాయణాన్ని పెద్ద పెద్ద విభాగాలుగా చేసి మనకు టెలికాస్ట్ చేసింది కదా. దాంట్లో ఏం జరిగింది? ఏ చరిత్రలోనైనా యుద్ధం ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నాం, సినిమాలో పెద్ద చూపిస్తుంటారు. అవన్నీ ఏంటి మరి? ఒక చెడ్డవాన్ని, ఒక నేరస్తుని, ఒక హంతకుణ్ణి, ఒక బందిపోటుని, ఒక ప్రజాకంటకుణ్ణి అంతమొందించాలంటే మరి ఎట్లా చేస్తారు? మరి రాజ్యం దగ్గరనే తుపాకులు ఉండాలని మాట్లాడతారు. ఒకే తుపాకు ఉండాలి, అది రాజ్యం దగ్గరనే ఉండాలి, అది చట్టబద్ధంగా ఉండాలంటారు. ఇప్పుడు డాక్టర్కే రోగం వచ్చింది అనుకో, మరి ఎవరు ట్రీట్మెంట్ చేయాలా? ఇవాళ మన రాజ్యాంగానికే రోగం వచ్చింది, తూట్టుబడ్డాయి, రాజ్యాంగానికి చెదలు పడుతున్నది. మరి ఎవరు చేయాలా? ఎవరు రిపేర్ చేయాలా? ఎవరు దాన్ని ట్రీట్మెంట్ చేయాలా? మనం చేయాలా వద్దా? ఇప్పుడు తల్లిదండ్రులకి రోగం వస్తే బిడ్డలు ట్రీట్మెంట్ చేస్తారు, బిడ్డలకు రోగం వస్తే తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేస్తారు. ఒకరికొకరు ఎప్పుడు కూడా అనుసంధానంగా ఉండాల. కాబట్టి ఇవాళ కొంతమంది అది ఒకే ఆయుధం ఉండాలి, అది రాజ్యాంగం దగ్గరనే ఉండాలి, అది పోలీసుల దగ్గరనే ఉండాలంటే, అరే పోలీసులే ఇవాళ దోపిడీదారుల చేతుల్లో కీలుబొమ్మలైనప్పుడు ఏం చేస్తారు? పోలీసులు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనస్ఫూర్తి ఏం చేయరు. వాళ్ళు కూడా ఇవాళ ఛత్తీస్గఢ్లో కావచ్చు, లేదా భారతదేశంలో ఎక్కడైనా సరే ఏదైనా ఇటువంటి పని చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పేద బిడ్డలే. వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ నా చెయ్యిని నరుక్కుంటున్నా, నా కాలు నరుక్కుంటున్నా, నా కంటపులు ఏలు పెట్టి పొడుచుకుంటున్నా అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎంతమంది పోలీసు వాళ్ళు మాతో మాట్లాడతారు, ఎంతమంది పోలీస్ అధికారులు మాట్లాడతారు, ఏమేం చెప్తారు మీతోని అలా ఎమోషన్ కానీ? మేము గత్యంతరం లేక, మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేరే మార్గం లేక, మా మనసు చంపుకొని మేము ఈ పని చేస్తున్నాం అంటారు. ఎంతమంది ఏడ్చుకుంటూ ఆ పనిలో భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేయరు. వాళ్ళకి తెలుసు ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అని వాళ్ళకి తెలుసు. తెలియక కాదు, కానీ ఏం చేస్తారు? ఇవాళ ఇప్పుడు ఇదే వేణుగోపాలు, ఇదే వాసుదేవరావు, ఇదే ఇప్పుడు చంద్రన్న, వీళ్ళంతా ప్రసాదరావు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో వీడియోలు పంపుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తుండ్రా? నువ్వు అక్కడ బందీకారలో ఉన్నావు, బందీ అయి ఉన్నావు, వాళ్ళ చక్రబంధంలో ఉన్నావు. ఇక వాళ్ళు ఏది చెప్తే అది చేయాలా, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలా. మీకు బాగా తెలుసు కావచ్చు,
పుట్టల పాము ఒక స్వేచ్ఛాజీవిగా తిరుగుతుంది, బుట్టల పాము ఎట్లా ఆడిస్తే అట్లా. అంతే. పాములాటగాడు వాని బతుకు తెరువు కోసం, వాని మడిగడ కోసం వాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి. పుట్టల పాము ఎక్కడికంటే అక్కడికి పోతుంది, ఎట్లా అంటే అట్లా విహరిస్తుంది, సంచరిస్తుంది, ఎట్లా చేస్తుంది. కానీ ఇవాళ ఒక పుట్టలో పాముగా ఉన్నటువంటి సుదీర్ఘకాల విప్లవ జీవితం, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా బుట్టల పాములుగా అవడం వల్ల వాళ్ళు ఇక ఏం చేయలేని పరిస్థితి. అది వాళ్ళు ఏం చెప్తా చేయాలి. మీరు ఏం చేయలేరు మీరు అంటున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్టేట్మెంటే తీస్తున్నారు. మేము ఇప్పటి వరకు అడవులో నుండి కూడా మేము ఉద్యమాలు చేసాం, ఇక ప్రజల్లోకి వచ్చి ఇక ప్రజా ఉద్యమాలు చేస్తాం, మారిన పరిస్థితులు తగ్గట్టు కూడా ఇప్పుడు మేము మాత్రం మమ్మల్ని చూస్తారుగా, త్వరలో మేము ఏం చేస్తామో మా కార్యాచరణ ఏంటో, ఇక మా కార్యాచరణ అంతా కూడా ఇక రాజకీయ ప్రక్రియలాగా ఉంటుంది, ప్రజల్లో కలుపుకొని కూడా కొత్త రకమైన పంతాన్ని చేస్తామంటారు. సాధ్యమేనా? ఇప్పుడు నేను అనేది బయటకు వచ్చి ఏం చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఆయన గడ్చరీలో ఉండే, ఒక ఆయన జగదల్పూర్లో ఉండే, ఒక ఆయన ఏమో హైదరాబాద్లో ఉండే. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఏంటిది? మన పెద్దలు చెప్తారు కదా, పులిని సింహాన్ని కూడా అంటే భయంకరమైనటువంటి పులిని సింహాన్ని అది రక్తం తాగుతుంది, అది ఏ ప్రాణిని కూడా బతకనియదు అని అంటాం కదా. అటువంటి పులి, అటువంటి సింహము ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బోన్లో పెడితే అది కూడా శాకాహారి అయిద్దట. చూస్తున్నాం కదా చాలా వీడియోలు, అట్లా అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇవాళ అక్కడున్న ఎన్విరాన్మెంట్లో వాళ్ళు అట్లే మాట్లాడతారు, అట్లే చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నట్టుగా మా ఆచరణ గిట్రాయి, మా ఆచరణ చూస్తారు కదా అని అంటున్నారు. మంచిదే. వాళ్ళు రేపు ప్రజా జీవితంలో ప్రజల సమస్యల ప్రాతిపదికగా వాళ్ళు మంచి వైపు నిలబడితే, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడితే, ధర్మం వైపు నిలబడితే ఎవరొద్దు అంటారు? ఎవరొద్దు అన్నారు కదా. కానీ ఇప్పుడు అక్కడ ఉండి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఇక అక్కడ ఆదివాసీలంతా ఇట్లయిపోయిండ్రు, అట్లయిపోయిండ్రు, లేకపోతే ఇంకేమైపోయిండ్రు. అక్కడ మొత్తంగా కూడా ప్రజలు వాళ్ళు కూడా ఇంకా ఉద్యమాలు చేయలేకపోతున్నారు, పోరాటాలు చేయకపోతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగానే ఏదో మారిపోయిందని వాళ్ళు అనుకుంటున్నట్టు అట్లేం ఉండరు. అట్లుంటారా? ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా అట్లా ఎప్పుడు అట్లా జరగదు. మనం పడుతూ లేస్తూ ముందుకు సాగుతూనే ఉంటాం. ఇలా ఈ పరిస్థితి ఉన్నది. నిన్నటిదాకా గాలిబాటంలో సైకిల్ దొక్కిండ్రు, ఇలా ఎదురుగాల్లో సైకిల్ దొక్కలేకపోతున్నారు, కనీసం సైకిల్ పట్టుకొని నడవలేకపోతున్నారు. ఏం చేస్తారు చెప్పు? సొమ్మసిల్లిపోయిండ్రు, అలసడలు చెందిండ్రు, చేతగాని పరిస్థితులు అయిపోయిందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కావచ్చు. అయినా ఏంటంటే వాళ్ళు వచ్చిన తీరు ఏదైతే ఉందో ఆ వచ్చిన తీరు కొంత అందరికీ బాధ కలిగించే పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నట్టు. ఇప్పుడు బస్తర్లో బతికి బట్టగట్టలేము, అది అందరికీ తెలుసు. అది ఇలా వాళ్ళు చెప్తేనే కాదు, అందరికీ తెలిసిన విషయం. ప్రపంచం అంతా చూస్తూనే ఉన్నది ఏం జరుగుతుందో, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంత పెద్ద మీడియా, మీలాంటి మీడియా ఉన్న తర్వాత మీరు ఊరుకుంటారా? లోపలికి పోయి కూడా వీడియోలు పట్టుకొని వస్తారు, ఏమేందో అన్నీ చూపిస్తున్నారు, అందరికీ అన్నీ తెలుసు కదా. కాబట్టి ఏది ఏమైనా మనందరం కూడా భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ కోసం, ఆదివాసీల రక్షణ కోసం, ఆదివాసీల హక్కుల కోసం మనందరం మాట్లాడాల్సిన అవసరం, గొంతు విప్పాల్సిన అవసరం, 5వ షెడ్యూల్ అమలు కోసం మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం అలసిపోవచ్చు, నీరసించిపోవచ్చు, అయినా మళ్ళా కూడా మనము మన శక్తి మేరకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదివాసీలను అనాథలం చేయొద్దు, ఆదివాసీలని అనాథలుగా మనం వదిలిపెట్టొద్దు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసినారు. మనం చేసిన త్యాగం చాలా తక్కువ వాళ్ళతో పోలిస్తే మనం ఏం త్యాగం చేసినాం? 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనం అక్కడ ఉండొచ్చు. అయినంత మాత్రాన వాళ్ళ త్యాగంతో పోలిస్తే మనది ఎంత? కాబట్టి ఆదివాసీలని దిక్కులేని వాళ్ళని చేయొద్దు, అనాథలను చేయొద్దు. వాళ్ళ చెట్టుకొకరు గుట్టకొకరు అవుతుంటే మనం చూస్తూ ఊకుంటే వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వాళ్ళ సంపద
వాళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాలుగా కాపాడిన సంపద వాళ్ళ బిడ్డల్ని తన్నుకపోతుంటే కూడా వాళ్ళ బిడ్డలు పోలీస్ కాల్పులో చనిపోతున్నప్పుడు కూడా జైళ్ళలో నిర్బంధానికి గురవుతున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదట. ఇవాళ మొన్న సోని వచ్చి చెప్తున్నది. ఆదివాసీలు భయపడతలేరు, భంగపడతలేరు. ఎవరు ఎంతమంది ఇట్లా అడవి నుంచి అలసట చెందో లేకపోతే చేయలేమని నిరసించిపోయి వెళ్ళిపోయినా మేము మాత్రం మా అడవిని కాపాడుకోవడానికి మేము ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని వాళ్ళు మాట్లాడుతుందని చెప్తున్నారు. సరిపోదా ఆ స్పిరిటు, ఆ కమిట్మెంటు, ఆ భావోద్వేగం, ఆ భావజాలం? భౌతికంగా మనసులు లేకపోయినా భావజాలం బతుకుంటుంది. ఈ భావజాలం తెలంగాణ భావజాలం అది బతికుంది కాబట్టే, రాష్ట్ర సాధన భావజాలం బతికుంది కాబట్టే ఆ భావజాలంతో మళ్ళా మనందరం ఆ తరం వాళ్ళం కాకుండా కానీ 69 కాదు, 53, 56 తరం మనం కాదు. అయినప్పటికీ మనం ఆ భావజాలంతో ఆ స్ఫూర్తితోటి మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనలేదా? కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని ఎవ్వరు చంపలేరు. ఎవరు ఎంతమంది కాకలు తీరిన వాళ్ళు ఏమైనా కానీ పరిస్థితులు బాగలేవు, అనుకూలంగా లేవు, ఇట్లా లేదు అట్లా లేదని ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆదివాసీల కమిట్మెంట్ని, వాళ్ళ స్ఫూర్తిని ఎవ్వరు కూడా తగ్గించలేరు. సార్, ఆపరేషన్ హెడ్మాన్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. హెడ్మా టార్గెట్ చేసింది, ఇక హెడ్మాన్ పట్టుకుంటేగా దాదాపు ఉద్యమం అయినట్టే అని ఒక వర్షన్ వినిపిస్తుంది. ఎందుకు హెడ్మా చుట్టూ ఎందుకు ఇన్ని వార్తలు వస్తున్నాయి? హెడ్మాకి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఆయన చుట్టూ కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఒకటి ప్రధానంగా ఆయన ఆదివాసీ బిడ్డ. ఆ ప్రాంత నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఎంతమందివి మనం చేతగాక లేకపోతే ఇంకేదో కారణాల వల్ల మనం వచ్చినా కానీ ఆ ఆదివాసీ బిడ్డ ఆ మట్టిలో పుట్టిండు, ఓకే, ఆ మట్టిలో దోగాడిండు, ఆ మట్టిలో అంబాడిండు, ఆ మట్టిలో నడకని ఎరుచుకున్నాడు. ఆ భూమి ఆయనకు సర్వస్వం. ఆ భూమి ఆయన పాదాల కింద, వాళ్ళ పాదాల కింద ఉన్న భూమి తన్నుకపోతుంటే తల్లి కోడి తన పిల్లలైనటువంటి కోడి పిల్లలని గద్ద తన్నుకపోతుంటే ఎట్లా గిలగిల కొట్టుకుంటుంది. కాబట్టి ఆదివాసీలకి ఖచ్చితంగా ఆ ఆందోళన ఉంటుంది, ఆ కమిట్మెంట్ ఉంటుంది. మనము ఇవాళ నా దేశం భారతదేశం మీదకి ఎవడైనా దండయాత్రకు వస్తే భారతదేశం క్రికెట్లో కూడా ఓడిపోతుంటే గిలగిల కొట్టుకుంటాం మనం అందరం. పాకిస్తాన్ వాడు గెలుస్తుంటే పళ్ళు కొరుకుతాం. ఎందుకు? ఇది నా దేశము, నా దేశం గర్వంగా ఉండాలి అనేది ఉంటుంది. అట్లనే ఆదివాసీ బిడ్డ, ఆ మట్టిలో పుట్టిన బిడ్డ, ఆ మట్టిలో దోగాడిన బిడ్డ, అంబాడిన బిడ్డ, ఆ మట్టిని నమ్ముకున్న బిడ్డ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఆ ఉండకపోతే ఎట్లుంటుంది? అది ఉండడం నేరం కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఆయనకు ఆ కమిట్మెంట్ ఉంటుందని రాజ్యానికి తెలుసు. ఓకే, కాబట్టి ఆయన టార్గెట్ చేస్తారు, టార్గెట్ ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఏదో సరెండర్ అయిపోయిండు, మొత్తం కూడా చాలా మందితో కూడా బయటికి రాబోతుండు, వందలాది మంది కూడా వస్తున్నారని ప్రచారం నిజమా అబద్ధమా? ఇప్పుడు నేను అనుకోవడం ఇవన్నీ కూడా ఆయన బయటకు వస్తాడా, లోపలనే ఉంటాడా, అక్కడి నుంచి పారిపోతాడా, ఇంకేమన్నా అవుతాడా? కానీ వాళ్ళు ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాత్కాలికంగా ఏమైనా ఎక్కడైనా పారిపోయినా లేకపోతే ఇంకేదన్నైనా వాళ్ళు మాత్రం వాళ్ళు పుట్టి పెరిగి ఆ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక రూపంలో వాళ్ళు ముందుకు పోతారనేదే నాకైతే బలమైన నమ్మకం, అభిప్రాయం ఉన్నది. సార్, మావోయిస్టు పార్టీ అత్యంత శక్తివంతంగా ఉండి ఈరోజు ఎవరు చీఫ్ అనే దానిపైన చర్చ నడుస్తుంది. ఎవరు నడిపించే వాళ్ళు, అసలు పార్టీ కానీ భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో తిరుపతి ప్రస్తుతానికి చీఫ్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సీసీ కీలక మెంబర్ అని అనిపిస్తుంది. మీకున్న సమాచారం ఏంటి? ఆయనేనా అధికారికంగా, లేకపోతే ఆయన చుట్టూ ఆయన ప్రత్యేకత ఏంటి? ఆయన నేపథ్యం ఏంటి?
జనరల్గానైతే మావోయిస్ట్ పార్టీలో ముగ్గురుతో కూడినటువంటి ఒక కీలకమైనటువంటి కోర్ గ్రూప్ ఉంటుంది. అంటే జనరల్ సెక్రటరీ అంటే సెక్రటరీ, తర్వాత మిలిటరీ విభాగాన్ని చూసే అతను, తర్వాత పొలిటికల్ విభాగాన్ని చూసే అతను, ఇట్లా అతి ముఖ్యమైన కీలకమైనటువంటి వ్యక్తులు ముగ్గురు. అదొక పీబీలోనే పోలిట్ బ్యూరోలోనే మళ్ళీ అదొక కోర్ గ్రూప్గా కొనసాగుతున్నట్టు మనకు కనపడతా ఉన్నది. అది ముగ్గురు ఉంటారా 5గురు ఉంటారా పూర్తిగా నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఈ మధ్య కాలంలో వస్తున్న సమాచారం బట్టి ముగ్గురు కీలకమైన వ్యక్తులని మనకు తెలిసింది. దాంట్లో ఎవరు, ఒకరు జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, బసవరాజు, బిఆర్ దాదా, ఇంకొకరేమో తిప్పని తిరుపతి దేవుజీ, తర్వాత ఇంకొకరేమో ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు, ఆయన ముగ్గురు అనేది మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఆ ముగ్గురు కీలకమైనటువంటి పీబీ కోర్ గ్రూప్గా చెప్పబడుతున్న వ్యక్తుల్లో ఒకరేమో అమరత్వం చెందిండ్రు, ఇంకొకరేమో సరే బయటకు వచ్చిండ్రు, కారణాలు ఏమైనా కానీ బయటకు వచ్చిండు. ఇక మిగిలింది ఎవరు, మిగిలింది సిఎంసి సెక్రటరీగా సిఎంసి బాధ్యతలో ఉన్నటువంటి దేవుజీ. కాబట్టి తప్పనిసరిగా అనివార్యంగా వారే ఆ బాధ్యతల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ బాధ్యతలను ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దాని నుంచి ఇక కాదని కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనకు వయసు ఉంది, పెద్ద వయసు, ఏదో 70 ఏళ్ళు అయినాయి 80 ఏళ్ళు అయినట్టు కాదు. ఆయన అంతా కొడితే 65 లోపే అంటున్నారు. కాబట్టి మరి ఇంకా వయసు ఉంది, తర్వాత ప్రధాన బాధ్యత నిర్వహించిండు. ఈ భారతదేశంలో ఆయన ఎప్పుడైతే ఇక్కడి నుంచి 80వ దశకంలో ఆయన పూర్తికాల విప్లవకారునిగా వెళ్ళిపోయినప్పటి నుంచి, అంటే రహస్య పార్టీ నిర్మాణంలోకి, రహస్య పార్టీ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయి, నేను అజ్ఞాతవాసం అనా, నేను అస్సలు మాట్లాడేది కరెక్టే కాదు అది. ఆయన పోయినప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో, అనేక హోదాల్లో, అనేక బాధ్యతల్లో ఆయన తిరిగినట్టుగా ఇప్పుడు మనకు మీడియా ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆయనకు అపారమైన అనుభవం ఉంటుంది. రాజకీయ అనుభవం కావచ్చు, మిలిటరీ అనుభవం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి మొత్తం సిద్ధాంతపరమైనటువంటిది, ఫిలాసఫీ పరమైనటువంటిది, వ్యూహత్కడల సంబంధించిన అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనే ఉన్న దాంట్లో సీనియరు, అనుభవజ్ఞుడు, కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. మరి వాళ్ళు పార్టీ ప్రకటించాలి, మనమేమో దూరంగా ఉన్నోళ్ళం, మనం అవునని లేవు కాదని లేవు. వాళ్ళు ఏది ప్రకటిస్తే అందరం కదా మాట్లాడుకోవాలి. ఇప్పటికున్న సమాచారం మేరకైతే ఆయన నియమించబడ్డా, లేకపోతే ఇంకా నియమించబడకుండా ఆయన ఆ బాధ్యతలని కొన్నిసార్లు నిర్ణయించబడక ముందు కూడా ఆల్టర్నేటివ్ ఎవరు లేనప్పుడు, ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందో మనకు తెలుసు కదా, అసెంబ్లీ రద్దయినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి సీఎంనే అపధర్మ కొనసాగమంటారు. లేకపోతే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు అక్కడ ఎవరైతే సీనియర్ మంత్రి ఉంటాడో ఆయనని అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమంటారు. అది బయట కూడా అంతటా ఉన్నదే. మరి ఆయన కూడా మరి ప్రకటించుకోకుండా ఆయనే మరి ఆ బాధ్యత నిర్వహిస్తుండొచ్చేమో. చంద్రన్న యాక్సెప్ట్ చేసిండు. చంద్రన్న బయటకు వచ్చిన తర్వాత అవును ఆయనే కదా అని ఆయన బయటకు వచ్చిన తర్వాత మనం చెప్పిండు. ఇక ఏది ఏమున్నా ఇప్పుడు వ్యక్తులు చెప్పిన దానికంటే పార్టీ అధికారికంగా చెప్పే బదులు ఇవాళ అది అవుననేమో కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. అవును అంటోళ్ళు పార్టీ అధికారికంగా చెప్పేది కాదు, కాదనేటోళ్ళు కూడా పార్టీ అధికారికంగా చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఎవరు వేణుగోపాలో లేకపోతే వాసు లాంటి వాళ్ళు కాలేదన్నారు. ఈ మన చంద్రన్న లాంటి వాళ్ళు, ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు ఏమో ఆయనే అని డీజీపీ ఆఫీస్లోనే లాల్ సలాం అంటూ ఆయనే అన్నట్టు మాట్లాడిండు. దీంట్లో ఏది మనము అంటాం, ఆ పార్టీ అధికారికంగా ప్రకటించేదాకా మీరైనా మేమైనా ఇక మనం ఇట్లనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అధికారికంగా మాట్లాడలేం. కావచ్చు, అయిండొచ్చు, బాధ్యతలో ఉండొచ్చు అని మాత్రం మాట్లాడుకోగలుగుతాం. సార్, చివరిగా ఒక 3 అంశాలు. ఒకటి మావోయిస్టులు, మరొకటి ఆపరేషన్ కగారు, ఆదివాసీలు. ఈ చుట్టూ మీరు మాట్లాడిన చుట్టూ చూస్తే ముగ్గురు చుట్టూ ఇదంతా నడిచింది. ఇక జనం కోసం ప్రధానంగా చేసింది. సో పార్టీ భవిష్యత్తు పైన ఒక క్వశ్చను, కగారు అయిపోయిందా లేదా ఒక క్వశ్చన్, ఇక ఆదివాసుల భవిష్యత్తు అనేది కూడా ప్రశ్నగా చర్చగా నడుస్తుంది. దీనికి
ఏం కంక్లూజన్ ఇస్తారు? ఇప్పుడు మీరనేది ఏదైతే కగారు ఉందో మావోయిస్టులు గినక ఆ బస్తరు ఆ టెరిటరీ నుండి ఆ భౌగోళిక భూభాగంలోంచి వెళ్ళిపోతే వాళ్ళనే కగారు మాత్రం ముగుస్తుంది. కగారు అనేది ముగుస్తుంది. కానీ మావోయిస్టు సిద్ధాంతం, మావోయిస్టు భావజాలం, లేకపోతే పీడిత ప్రజల విప్లవ భావజాలం అదైతే ఉంటుంది కదా. అంటే అర్థం ఏంటిది? నీ కగారు ముగుస్తుంది, నీ కగారు అంతమైపోతుంది. కానీ ఈ దేశంలో ఈ పీడిత ప్రజల్లో, ఈ ఆదివాసీల్లో, ఈ గిరిజనుల్లో, ఈ దళితుల్లో, ఈ బహుజనుల్లో, ఈ పీడిత తాడిత ప్రజల్లో ఆ భావజాలం ఇంత ఉంటుంది కదా. భావజాలాన్ని చంపలేవు కదా, ఆ స్ఫూర్తిని చంపలేవు కదా, ఆ అమరత్వాన్ని ఇప్పుడు బ్రిటిషోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోగలిగిండు. ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని, భగత్ సింగ్ ఆశయాన్ని చంపగలిగిండా? భగత్ సింగ్ని ఉరికంబానికి యారాడదీసి చంపగలిగిండు కావచ్చు. కానీ గెలిచింది ఎవరు? భగత్ సింగ్ ఆశయం గెలిచింది, భగత్ సింగ్ ఆలోచన గెలిచింది, భగత్ సింగ్ లక్ష్యం గెలిచింది, భగత్ సింగ్ పోరాటం గెలిచింది, భగత్ సింగ్ స్ఫూర్తి గెలిచింది. బ్రిటిషోడు బతుకు జీవుడు అనుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా నిజాం ఎంతోమందిని చంపారు. కానీ ఆ చంపబడిన వాళ్ళ స్ఫూర్తి ఇక్కడ మిగిలి ఉంది. ఒక చాకలేలమ్మ కావచ్చు, ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, వాళ్ళు చంపబడ్డరా? కానీ నిజాం రజాకారులు, కాసిం నజ్వీ నిజాం ఆయన చంపబడ్డాడు. తెరమరుగు అయిపోయింది కదా, చరిత్రలో లేకుండా అయిపోయింది కదా. చరిత్రలో మిగిలింది ఎవరు? ఒక చాకలేలమ్మ, కాళ్ళకు చెప్పులు లేనటువంటి, ఒంటి నిండా బట్టలు లేనటువంటి, నెత్తికి నూనె లేనటువంటి ఒక చాకలేలమ్మ చరిత్ర ఇవాళ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి. దొడ్డి కొమరయ్య చరిత్ర ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా కొమరం భీం ప్రభుత్వాలే విగ్రహాలు పెడుతున్నాయి, జయంతులు చేస్తున్నాయి, వర్ధంతులు చేస్తున్నాయి. మరి ఆ చరిత్ర ఎవరు చంపగలుగుతారు? ఆ త్యాగాలని ఎవరు చంపగలుగుతారు? ఆ రక్తపు చుక్కలని ఎవ్వరు కూడా కనుమరుగు చేయలేరు. ఈ భూమిలో విత్తనాలుగా ఆ రక్తపు చుక్కలు విత్తనాలుగా తల్లబడతా ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనగలుగుతారు? కాబట్టి మీరు అన్నట్టు మార్చి 31 తోటి అక్కడ ఎవ్వరు లేరు, అంత అయిపోయింది. ఇప్పుడు ఈ నెలలోనే నాకు తెలిసినంతవరకు బీజేపీ జాతీయ పార్టీ బస్తరు నడిబొడ్డున జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నారు. జాతీయ బీజేపీ, ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న బీజేపీ జాతీయ మహాసభలు బస్తర్లో నిర్వహించబోతున్నారంటే దాని అర్థం ఏంటిది? బస్తర్ని మేము లిబరేట్ చేసినాం అని చెప్పుకోవడానికే కదా. దేశంలో ఉన్నదాన్ని దేశంలో స్వాతంత్రం ఇచ్చినట్టు మెసేజ్ ఇస్తున్నారు. అందుకని మేము ఏమంటున్నామంటే, ఓ పాలకులారా, ఓ అమిత్ షా, మోడీలారా, మీరు మావోయిస్టు ముక్త భారత్ నినాదం కాదు మీరు ఇవ్వాల్సింది, గరీబీ ముక్త భారత్ నినాదం ఇవ్వండి. మావోయిస్టు ముక్త ఛత్తీస్గఢ్, మావోయిస్టు ముక్త మహారాష్ట్ర, మావోయిస్టు ముక్త తెలంగాణ, ఒరిస్సా ఇవి కాదు నినాదాలు ఇవ్వాల్సింది. గరీబీ ముక్త భారత్ అనండి, గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ అనండి, గరీబీ ముక్త తెలంగాణ అనండి. మేము భారత రాజ్యాంగం మేము ఏమంటున్నాం, మీరు జాతీయ మహాసభలు అక్కడ పెట్టుకోబోతున్నారు కదా, మీరు ఏమాత్రమైన భారత రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉంటే ఆ బస్తర్ గడ్డమించి, ఆ ఛత్తీస్గఢ్ గడ్డమించి, ఆదివాసీల భూభాగంలోంచి మీరు ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూల్ అయినటువంటి 5-6 షెడ్యూళ్ళని మేము అమలు చేస్తామని మరోసారి మీరు ప్రమాణం చేయండి, ప్రకటించండి, చూద్దాం. ఒక్క మావోయిస్ట్ అక్కడ ఉండడు. మావోయిస్ట్కి అసలు అవకాశమే ఉండదు అక్కడ. ప్రజలు మావోయిస్టులు, విప్లవకారులు, నక్సలైట్లని 5వ షెడ్యూల్ అమలైన తర్వాత వీళ్ళెవ్వరిని అడిగే పెట్టనియరు, వాళ్ళే పెట్టనియరు, ఆదివాసీలే పెట్టనియరు.
పెట్టనిస్తారా? నాకు అన్నీ సమకూరిన తర్వాత నాకేం పని, నేను ఉద్యమం చేయాలా, పోరాటం చేయాలా అని ఎవడన్నా అనుకుంటాడా? అనుకోరు కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలన కొనసాగిస్తున్నటువంటి మీరు కనీసం మీరు ఇప్పటికైనా మీరు రాబోయే రోజుల్లో మీరు ఏదైతే జాతీయ మహాసభలు బస్తర్ కేంద్రంగా నిర్వహించబోతున్నారో 5వ షెడ్యూల్ని మేము అమలు చేస్తాము అని ప్రకటించండి. ఇంకా మీకు ఈ లక్షల బలగాలు వాళ్ళ మీద కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ బలగాల మీద ఖర్చు పెడుతున్న దాంట్లో 50% అయినా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెడితే చాలు. 5వ షెడ్యూల్ అమలు చేసి ఏమవసరం అసలు అక్కడ? కాబట్టి దయచేసి మీరు అన్నట్టు ఇక్కడ మావోయిస్టులు ముఖ్యం కాదు, ఆదివాసీలు ముఖ్యం. ఇక్కడ కగారు ముఖ్యం కాదు, 5వ షెడ్యూల్ ముఖ్యం. ఇక్కడ దానికోసం మనందరం నేను మళ్ళా చెప్తున్నా, మేమేమి మావోయిస్టులం కాదు, మేము లేకపోతే కమ్యూనిస్టులం కాదు, మేము మానవతావాదులం, బుద్ధిజీవులం. మేము నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరిక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడవుతారు. కాబట్టి మేము నేరస్తులు కాకుండా ఉండాలంటే మాట్లాడాలి. అంతేగాని మేము మాట్లాడితే వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, వాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయి అని మాట్లాడితే ఇక అది మూర్ఖత్వం అవుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. గాదే ఇన్నయ్య గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక కీలకమైన విషయాన్ని అయితే మాత్రం ఇటు ప్రభుత్వానికి, మీడియాకు, అలాగే మావోయిస్టు పార్టీకి కూడా ఒక విషయాన్ని చెప్పారు. జనజీవన స్రవంతి అనే పదాన్ని మాత్రం వాడొద్దు, ఇది చాలా తప్పు. చాలామంది కూడా ఇదే తప్పు ఇటు వార్తల్లో చెప్తున్నారు, పోలీసులు అదే చెప్తున్నారు. దాంతోపాటు మావోయిస్టులు బయటకు వచ్చి 30-40 సంవత్సరాలు బయటకు వచ్చిన వాళ్ళు కూడా మేము జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం అనే పదం వాడుతున్నారు. ఆ పదం మాత్రం వాడద్దు. ఎందుకంటే జనంలోనే ఉన్న వ్యక్తులే జన బలంతో ఇంతకాలం ఉన్నారు. వాళ్ళ కోసమే ప్రభుత్వం కూడా రివార్డులు కూడా ప్రకటించింది. అలాంటి వ్యక్తిని అలాంటి పదం వాడద్దు. ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం మావోయిస్టు పార్టీ నుండి కూడా బయటికి వస్తున్నారు, లొంగిపోతున్నారు అని వాడొచ్చు తప్ప, అజ్ఞాత వాసం కూడా వాడవచ్చు తప్ప ఈ యొక్క జనజీవన స్రవంతి అనే పదాన్ని అయితే వాడొద్దని మాత్రం ఈ ఇంటర్వ్యూలో కీలకంగా చెప్పారు. ఇక మిగతా విషయానికి వస్తే మాత్రం భౌతికంగా మావోయిస్టులను కానీ ఆదివాసులను కానీ రాజ్యము అంతం చేయొచ్చు. కగారు కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యం ప్రకారం మార్చు కంటే ముందున కావచ్చు, మార్చు 2020 వరకు అంతం కావాలన్న వాళ్ళ లక్ష్యం నెరవేరొచ్చు. కానీ భావజాలను మాత్రం ఎవరు కూడా దూరం చేయలేరు, మనమంతా ఆలోచించాల్సింది, బాధపడాల్సింది కూడా ఒక్క వాళ్ళ గురించి, అది కూడా ఆదివాసుల గురించి. ఈ ఆదివాసుల సేవ, వాళ్ళ త్యాగం అనేది దేశానికి చాలా గొప్పది. వాళ్ళ ధైర్యమే ఈరోజు దేశాన్ని నిలబెట్టింది తప్ప ఎవరో వీళ్ళు చేసింది మన త్యాగం కూడా గొప్పది కాదు వాళ్ళ ముందు. అందుకోసమే షెడ్యూల్ నెంబర్ 5, 6 అనేది వాళ్ళ కోసం అమలు చేసేలాగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఆదివాసీల రక్షణ కోసము చర్యలు తీసుకుంటే అసలు మావోయిస్టులు అనేవాళ్ళు అడవులో అసలు ఉండరు. అక్కడ అసలు వాళ్ళకు సపోర్టుగా ఆదివాసులు కూడా ఉండరు మావోయిస్టుల కంటూ కూడా. గాదే ఇన్నయ్య గారు అయితే మాత్రం చాలా కీలకంగా మావోయిస్టు పార్టీ అలాగే జరుగుతున్న పరిణామాలపై ఆయన యొక్క విశ్లేషణ అయితే చెప్పే ప్రయత్నం చేస్తారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.